అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బలోపేతం చేయకుండా ప్రభుత్వ విద్యారంగానికి కావాల్సిన నిధులు కేటాయించకుండా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ చేస్తున్నా కనీసం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 20% పేద విద్యలకు ఉచిత విద్య ఇవ్వాల్సినటువంటి చట్టమును కూడా దాన్ని అమలు చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 ప్రభుత్వ పాఠశాలను తగ్గిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాట మాట్లాడారు. ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు, మేము అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలోనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం, అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తాం. అదే విధంగా ఈ రోజు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయల ఫీజులు దోపిడీ చేస్తున్నా ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఎందుకు ఫీజు అనేది చట్టాన్ని అమలు చేయలేకపోతున్నాం? రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం. మీరు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో? మేము అధికారంకి వస్తే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. దాంతో పాటు 2009 విద్యాకు చట్టం ఉన్నటువంటి పేద విద్యాలకు 20% ఉచిత సీట్లు ఇప్పిస్తామని చెప్పి అదే విధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ లో 15% నిధులు విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరి మీరు చెప్పిన మాటలు ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? విద్యాశాఖ 2.5 సంవత్సరాలు మీ వద్ద ఉంది కదా, మరి ఎక్కడ విద్యాలకు న్యాయం చేస్తున్నారు? ఎక్కడ పేద విద్యాలకు న్యాయం చేస్తున్నారు? మీరు ఎక్కడ కూడా చేయడం లేదు. కేవలం ఈ రోజు 6 తెలంగాణ పబ్లిక్ స్కూల్ కట్టారు. మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ రోజు మండలానికి 5 చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించండి. అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయండి. దాంతో పాటు ప్రభుత్వ విద్యారంగానికి ఈ రోజు దాదాపు 30% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మంది పేద విద్యాలకు ఉచితమైన నాణ్యమైన విద్య అందించాలంటే ప్రభుత్వ విద్యారంగానికి అధికారులు కేటాయించలేదు. కానీ మీరు ఎక్కడ కేటాయిస్తున్నారు? కేవలం మీరు సభలలో సమావేశాలు రోజు మేము విద్యారంగానికి గొప్పలు చేస్తున్నాము, విద్యారంగానికి సంస్కరించుకొని చెప్పేసి కేవలం మాటలే మాట్లాడు తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి మన 27 ప్రభుత్వ పాఠశాలను 4,000 తగ్గిస్తున్న మాట వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ విద్యాలకు క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రతి పేదవారికి 20% ఉచిత విద్య 20% ఉచితంగా విద్య అమలు చేయాలి. ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రోజు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజు కేవలం ప్రైవేట్ కార్పొరేట్ ఒక మాఫియా చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు పాటించలేరు. ఎక్కడ విద్యాశాఖ కూడా ఈ రోజు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా ఈరోజు ప్రభుత్వ నిబంధనలు పాటించడం కనీసం ఒక్క పాఠశాల పైన చర్యలు తీసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండేది. దీనికి నైతిక బాధ్యత రేవంత్ రెడ్డి గారు వహించలే. తక్షణం మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు విద్యాశాఖ మంత్రికి వేరే వాళ్ళకి కేటాయించలేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మీ దగ్గర ఉన్నాయి, అన్ని సమస్యలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి విద్యారంగాన్ని పట్టించుకునే సమయం మీ దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ వేరే వాళ్ళు కేటాయించినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రభుత్వ పాలకులను ప్రశ్నిస్తాం, ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఏఎస్ఎఫ్ ముందుంటుంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ ఫీజులతో అరికట్టే విధంగా ఏఎస్ఎఫ్ కార్యాచరణ చేసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మాట్లాడదాం. మనతో పాటు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి వాళ్ళ మీ ప్రొటెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? ఇలా రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ అరికట్టాలి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలని మేము ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి తన తర్వాత విద్యాశాఖ పెట్టుకొని ప్రైవేట్ పాఠశాల ఫీజుల దోపిడీ అరికట్టకుండా, ప్రైవేట్ పాఠశాల ఫీజుల చట్టం అమలు చేయకుండా ఇష్టానుసారంగా ఎల్కేజీ పేరుతో లేస్తున్న లక్షల రూపాయల దోపిడీకి రేవంత్ రెడ్డి సహకరిస్తా ఉన్నాడు. ఓ పక్క ప్రైవేట్ పాఠశాలను ప్రారంభం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇలా ప్రభుత్వ విద్య ఏ విధంగా బలోపేతం చేస్తాడు? ఇలా 27వ పాఠశాల 4,000 కుదిస్తా అంటాడు, ప్రైవేట్ పాఠశాల ప్రారంభం పోతాడు. ఇలా బాసరమైన మనవానికి అక్షరాభ్యాసం చేయించాడు. నీ మనవాడిని అక్షరాభ్యాసం చేస్తే ప్రైవేట్ పాఠశాల ఫీజు ఎంతో తెలుసుకో, నువ్వు అత్తే ఫీజు తెలుస్తుంది. ఎల్కేజీకి 1,00,000 తీసుకుంటున్నారు. బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, వ్యాన్ ఫీజు, తోబీ
ఫీజు అడిషనల్ గా టై బెల్ట్ షూ అన్ని కూడా పాఠశాలతో ఇలా విద్యాన వ్యాపారం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో. రేవంత్ రెడ్డికి సోయి ఉంటే ప్రైవేట్ పాఠశాల తనిఖీ అయి ప్రైవేట్ పాఠశాలలో ఫీజు అనేది చట్టండి. ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు తనిఖీ చేస్తే ఫీజులు అరికడితే నా సీటు పోతా అన్నట్టు భయం రేవంత్ రెడ్డి పట్టుకుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలలో కలెక్షన్ కింగ్ బినామీగా రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు కూడా మేము సరిదిద్దుతా ఉన్నాం. దాంట్లో భాగంగా మన ఆరోగ్య ప్రభుత్వ పాఠశాల కూడా ప్రారంభించిన మాట ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మాటలు గొప్పలు ఉన్నాయి. ఎలా ఓ పక్క ప్రభుత్వ పాఠశాల 6 వచ్చిన తర్వాత 27,000 పాఠశాల 4,000 కుదిస్తాను ఇట్లా మాట్లాడతాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నాడు. ఇంటికి నువ్వు ఇచ్చిన నిధులన్నీ, నువ్వు అభివృద్ధి చేసినవన్నీ, ప్రారంభం చేసినవన్నీ, నిర్మాణం ఎన్ని ఉన్నాయి? అసలు నీకేమో చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ విద్య బలోపేతం పట్ల పూర్తిగా కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ప్రైవేట్ విద్యపై ఉన్నటువంటి సంబరం ప్రభుత్వ విద్య బలోపేతం పట్ల కేవలం మాటలకే పరిమితమైంది. మా యొక్క ఉద్యమం తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలయన్స్ లో ఉంది. అక్కడ ఏ విధంగా ఫీజు లేని చట్టం అమలు చేశారో ఇక్కడ కూడా ఫీజు లేని చట్టం ఆ విధంగా అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం. కామన్ విద్యా విధానం ప్రతి కార్మికుడి పిల్లడైనా, ఉన్నోడి పిల్లడైనా ఒకే బడిలో, ఒకే తరగతిలో ఒకే రకమైన ఫీజు అమలు చేసేంత వరకు కూడా ఏఐఎస్ఏ పోరాడతాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు దమ్ముంటే, వాళ్ళు చేస్తున్న దోపిడీ నరకడ దమ్ముంటే, ఇలా రసీదు లేకుండా ఫీజు తీసుకుంటున్నారు. వెంటనే వాళ్ళపై నీ పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ ఐటీ దాడులు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. సో చూస్తున్నాం కదా, పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రైవేట్ విద్యలో ఏదైతే ముఖ్యంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఏవైతే లక్షల రూపాయల ఫీజులు తండుకుంటా ఉన్నారు. ఆ స్కూళ్లలోనే అక్కడ ఒక స్టేషనరీ లాగా ఏర్పాటు చేసి బుక్కులు అమ్మడము, స్కూల్ బ్యాగులు అమ్మడము, లక్షల రూపాయల ఫీజులు తండుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దానికి తోడుగా స్వయంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రైవేటు పాఠశాలల ఓపెనింగ్ వెళ్ళడం కూడా కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వీటన్నిటి కూడా అరికట్టాలి. ప్రభుత్వ పాఠశాలను ఎట్లా 27,000 ఉన్నటువంటి పాఠశాలను 4,000కి తగ్గిస్తామని చెప్పేసి ఎట్లా అంటాం అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఒక వాళ్ళు ప్రైవేటు విద్యను బలోపేతం చేయకండి, ప్రభుత్వ బడులకు విద్యార్థులను తీసుకొచ్చే విధంగా మీరు సమాలోచనలు చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి మరో పక్క కోరుతా ఉంటే, ఇంకో పక్క విద్యార్థులను ఎక్కడికైనా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇంకొంతమంది ఏఎస్ఎఫ్ నాయకులందరినీ కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళని ఉండనిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. వాళ్ళకి కోరుకునేది ఒకటే ఒక డిమాండ్, పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యను మీరు సంస్కరించండి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ప్రైవేటు విద్య మీద, ప్రభుత్వ విద్య మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. చూడొచ్చు, ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. పోలీస్ వ్యాన్లోకి వీళ్ళందరినీ కూడా ఎక్కిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఒకసారి రండి, మనం మాట్లాడించే ప్రయత్నం. ఇలా రాష్ట్రంలో ఫీజుల దోపిడీ అరికట్టడం లేదు. ఇలా పాఠశాలలు అంటే వ్యాపార కేంద్రాలు, యూనిఫామ్ అమ్ముడు, పుస్తకాలు అమ్ముడు, షూ, టై, బెల్ట్ అన్ని అమ్మే కేంద్రాలుగా పాఠశాలలు మారాయి. ఇలా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతూ వాటి మీద కమిషన్లు రేవంత్ రెడ్డికి ఇస్తున్నాడు. మాకు అనుమానం కలుగుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు ఫీజుల చట్టం అమలు చేయడు? ఆయన సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఫీజుల దోపిడీ అరికట్టాలని ఏఎస్ఏ డిమాండ్ చేస్తాం. ప్రైవేట్ కార్పొరేట్ల కాదు మీరు పనిచేయాలి. అలాంటి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల బాగు కోసం మీరు పనిచేయాలి. అక్కడ సరైన ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, సరైన ఉత్పత్తులు లేకుండా ఎట్లా ఉంటుందండి? సరైన వసతులు కల్పించిన స్త్రీలు, అమ్మాయిలు ఎటువంటి బాధపడుతున్నారనేది కూడా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఏం చేద్దామని ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ విద్యకు దూరం చేయడం మీద రేవంత్ రెడ్డి గారు తక్షణమే తన విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగండి, నేను విద్యాశాఖ మంత్రి కొనసాగండి. రెండు మీరు కొనసాగవాలి. ఈరోజు ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు. మీరు విద్యార్థుల సమస్యల పట్ల కాలయాపన చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజంగా పేద విద్య చిత్తశుద్ధి తక్షణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయండి, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు అరికట్టండి. దాంతో పాటు ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేసిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా